జీవ సమాధి అంటే మనిషి బ్రతికుండగానే సమాధిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బయటికి రావటం. యోగా సాధన అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి, వాయుస్తంభన విద్య అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ఇది చేయగలుగుతారు. అయితే అది కూడా 2-3 రోజులంటే సుదీర్ఘ సాధన అయి ఉండాలి. కాకపోతే ఇట్లా చేయగలగడం అనేటటువంటి శక్తిని ప్రదర్శించడంలో వైఫల్యం అయ్యి చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వ్యవహారమే తాజాగా కేరళలో జరిగింది. గోవన్ స్వామి ఆయన జీవసమాధి అవుతానని ప్రకటించారు. ఆయన జీవసమాధి చేశారు. అయితే దాని మీద అక్కడ కేరళలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళారు. కుటుంబ సభ్యులు ఇటీవల ప్రకటించారు. దాని మీద పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. సమాధిని తవ్వడానికి ప్రయత్నిస్తే గోవన్ స్వామి కుటుంబీకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తి చోటు చేసుకుంది. హిందూ ధర్మం ప్రకారం జీవ సమాధి అయిన వ్యక్తి సమాధిని తవ్వడం సరికాదంటూ ఆ విషయంలో పోలీసులను అడ్డుకున్నారు గోవన్ స్వామి కుమారులు. హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వాళ్ళ వాదన తిరస్కరించారు.